విజయ్ విజయం. చాలా సంతోషం సార్. కంగ్రాచులేషన్స్ విజయ్ గారికి. అండ్ ఆల్సో గెలిచినటువంటి పార్టీలకి అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు. అయితే వైఎస్ఆర్సీ ప్రతినిధి రాలేదా సార్ డిబేట్ కి? వస్తున్నారు. ఆయన పవర్ ఏదో ప్రాబ్లం అయిందట. ఓకే. అయితే సార్ నేను ఇక్కడ చూస్తా ఉన్నా స్క్రీన్ మీద 99 టీవీ స్క్రీన్ మీద డిఎంకే ప్లస్ కి 75, ఏఐడిఎంకే ప్లస్ కి 52, టీవీకే కి 107, అదర్స్ కి 0. మ్యాజిక్ ఫిగర్ ఏమో 118. అవును, చెన్నైలో మరి 11 సీట్లు తగ్గినాయి. అంటే వేరే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని గెలుస్తారనుకోండి. మరి ఈ క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి 11 సీట్ల పార్టీ కరెక్ట్ గా 11 సీట్లు తగ్గాయి. శేఖర్ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు. ఆ తర్వాత ఈ విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, ఎవరిది విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, సో అక్కడ తెలుగు వారు ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం చూపించారని చెప్పేసి మోహిత్ రెడ్డి గారు అనుకుంటా, ఇందాక నేను ఏదో టీవీలో చూసా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆయన ఫోటో పట్టుకుంటే విజయం వస్తే మరి ఇక్కడ ఆయన ఊరూరా తిరుగుతా ముద్దులు పెట్టుకుంటా తిరిగాడు కదా, ఆయనకు రావాలి కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రావాలి కదా. ఊరూరా తిరుగుతా ముద్దులు పెట్టుకుంటా తిరిగితే ఇక్కడ రాలా, కానీ అక్కడ ఆయన ఫోటో పట్టుకోగానే వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్సీ మొన్న ఏదో అయిపోయింది, ఈసారి ఇంక ప్రపంచమే అంటున్నారు కదా టీవీ. అవన్నీ రాజకీయాలు సార్. ఒక్కొక్కసారి ప్రపంచనాలు ఉంటాయి. ఆ ప్రపంచనాలను పెట్టుకుని విర్రవీగితే నేల కేసు పోతారు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి సార్. తమరు ఇందాక మాట్లాడుతా, అంటే నేను యాక్చువల్ గా ఎన్టీ రామారావు గారి అభిమానిని, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమతో కాదు తెలుసుకోవాలని అడుగుతా ఉన్నాను. ఎన్టీ రామారావు గారి రికార్డ్స్ కూడా విజయ్ గారు బ్రేక్ చేశారు అనేటువంటి మాట మాట్లాడారు. సోషల్ మీడియాలో రాస్తున్నావు నేను చెప్పాను మొత్తం అన్ని, త్రిష గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో బ్రేక్ చేశారో తమరు ఒకసారి అది కూడా చెప్తే బాగుంటది. సో ఇక ఆ తర్వాత మరొకటి ఏంటంటే వీరు బాగా చెప్పుకునేటటువంటి మాట, తమిళనాడులో విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. తమిళనాడులో విజయ్ గారు ఏం చేశారంటే ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు. ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి ఆయన భావోద్వేగంతో ఉంటే ఆ సీన్ చూసిన వారందరికీ కూడా చాలా మంచి పని చేశారు విజయ్ గారు, డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి అని అనుకున్నారు. కానీ ఇక్కడ మనమేం చేశాం, డ్రైవర్ని చంపేసిన వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాం. సో బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇట్లాంటివన్నీ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కండిషన్ ఉంటుంది డెఫినెట్లీ. ఆ స్టేట్ లో ఆ కండిషన్స్ ఉంటే మన స్టేట్ లో కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ ముందనుకుంటాను సార్, చాలా సోషల్ మీడియా గ్రూప్స్ లో తిరిగాయి. మనం అందరం కూడా ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా డిఎంకేకి మద్దతు ఇవ్వాలి, స్టాలిన్ విజయంలో మనం కీలక పాత్ర పోషించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. మొదట్లో నేను కూడా నమ్మలేదు, కానీ రోజా గారు, మన మాజీ మంత్రి వర్యులు రోజా గారు డిఎంకే పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేసి మరి స్టాలిన్ గారు ఆయన పార్టీ గెలవాలని ఎన్నికల ప్రచారం కూడా చేశారు. సో మరి ఆవిడ వ్యక్తిగతం అనుకుంటారో, ఆవిడ పార్టీ తరఫున వెళ్ళి ప్రచారం చేశారో, వైఎస్ఆర్సీ తరఫున వెళ్ళి ప్రచారం చేశారో, వ్యక్తిగతంగా చేశారో కానీ చేశారు. అయినా కానీ అక్కడ డిఎంకే గెలవనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనకు తెలిసిందే కదా క్రెడిట్ చోరీ గురించి. ఈ రోజు విజయ్ గారు గెలవగానే మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పత్రం ప్రారంభమైందని మోహిత్ రెడ్డి గారు అంటారు. సో ఇక ఆ పగటి కళల్లోనే ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. మరొకటి ఏంటంటే మరి 11 సీట్లు తగ్గాయి, 107 సీట్లు వచ్చాయి విజయ్ గారికి, ఇంకో 11 గ్యాప్ ఉన్నారు. మరి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏమొస్తా ఉన్నాయంటే మరి ఆ 11 విజయ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తారా, ఏది ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని తెలిసినా కూడా ప్రతిపక్ష హోదా కావాలి అని పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి పక్క రాష్ట్రంలో మద్దతు ఇవ్వడానికి కుదరదు అని తెలిసినా కానీ నేను ఇస్తానని చెప్పి వస్తారేమో ట్రోల్స్ అయితే నడుస్తా ఉన్నాయి. వాస్తవంగా యాదృచ్ఛికంగానో మరి ఏంటో గానీ అది కరెక్ట్ గా 11 సీట్ల దగ్గరికి వచ్చి ఆగింది. టీవీకి కావాల్సినటువంటి ఆయన ఫోటో పట్టుకున్నందుకే ఆగిపోయింది. ఆ 11 తగ్గినాయి. ఆ ఫోటో పట్టుకోకపోతే ఆ 11 సీట్లు కూడా వచ్చి మ్యాజిక్ ఫిగర్ దాటి ఉండేవాడు విజయ్ గారు. కరెక్ట్ గా ఈ ఫోటో పట్టుకుని 11 సీట్ల దగ్గర ఆగారు. అదే కనుక ఆ ఫోటో పట్టుకోకపోయినట్లయితే ఆ 11 సీట్లు కూడా వచ్చేసి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా విజయ్ గారు డెఫినెట్ గా ముఖ్యమంత్రి అయ్యేవారు. ఇప్పుడు కాంగ్రెస్ తో ఇంకేదో పార్టీ రీజనల్ పార్టీ సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వర్మ గారు. మరొకటి ఏంటంటే వీరందరూ కూడా వెనక నుండి సపోర్ట్ చేసింది డిఎంకే అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చేసి విజయ్ గారికి గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్ల విజయ్ గారు గెలిచారని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి నిలువెత్తు రూపం
జగన్మోహన్ రెడ్డి గారు 5-4 అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఊరూరా తిరిగి ఓట్లు అడిగితే ఆంధ్రప్రదేశ్ లో గెలవాలా? ఇంకా ఈ చిన్న ఫోటో పట్టుకుంటే ఎలా గెలిచారో చెప్పాలా? రైట్, ఓకే. శేఖర్ రెడ్డి గారు నమస్తే వర్మ గారు, మీకు తో ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ నమస్తే ఈవినింగ్ అండి. విజయాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? సార్. విజయం ముందుగా పశ్చిమ బెంగాల్ అండ్ అస్సాం, పుదుచ్చేరిలో గెలిచిన బీజేపీ వారికి అండ్ టీవీకే విజయ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ఎన్నికల్లో గెలుపులే. గెలిచిన వారందరికీ కూడా మా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓడిపోయిన వాళ్ళకు కూడా మా సంతాపం తెలుపుతా ఉన్నాం సార్. ఎస్, ఇంకో విషయం అండి, విజయ్ గారి గెలుపు సార్. పాపం సార్, విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు సార్. ఏ పార్టీ జెండాను భుజాన మోపించి వాళ్ళ కార్యకర్తలను జెండా కూలీలు చేయలేదు సార్. ఏ పార్టీ సిద్ధాంతాన్ని వాళ్ళ నోట్లో నుంచి రానిలేదు సార్. మన కాడ క్యాడర్ లేదు, మనం పోల్ మేనేజ్మెంట్ చేయలేము, మన కాడ డబ్బులు లేవు, మనం సాహసం చేయలేము, మనం వీరత్యాగం చేయలేము, ఇలాంటి మాట్లాడలేదు సార్. ఎన్నికల్లో పోటీ చేశాడు, దమ్ముగా సింగిల్ గా హామీలు ఇచ్చాడు. ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలాడు సార్, పొత్తులు లేకుండానే. ఆయనతో వేరే వాళ్ళు పోల్చుకోకూడదు.